ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 76వ శ్లోకం. భక్తిర్మహేశ పదపుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకా తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. ప్రతి భక్తునికి దైవముందు భక్తి ఉంటుంది. ఆ భక్తి మేఘం లాంటిది అని పోల్చారు ఇందులో. అలా మేఘం లాంటి భక్తి కనుక ఉంటే ఈశ్వర పాదపద్మాలు అంటే వాటిని ఎక్కడ పోల్చారు? ఈశ్వర పాదపద్మాలని ఈసారి ఈశ్వరుని యొక్క చరణాలని ఆకాశం అని చెప్తూ, ఈ భక్తి అనేటువంటి మేఘం ఆకాశాన్ని చేరి వర్షం కురిపిస్తుంది, అదే జన్మ సాఫల్యత అని చెప్పేందుకు ఈ శ్లోకం చెప్పారు గురువుగారు. భక్తి అనేది మహేశ పద పుష్కరమావసంతి అంటే ఈశ్వర చరణాలు అనేటువంటి పుష్కరం అంటే ఆకాశం. ఆకాశాన్ని అనుసరించి స్థిరంగా ఉంటుంది. ఆ ఆకాశాన్ని వదిలి మబ్బు ఎలా విడిపడిపోతుందో అలాగే భక్తి అనే మబ్బు ఈశ్వర చరణాలనే ఆకాశాన్ని వదలకుండా నిలుస్తుంది. అది ఆకాశాన్ని మబ్బు విడిపోదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఆకాశం మీదే ఉంటుంది. అలాగే ఈశ్వరుడు యొక్క పాద పద్మాలను కూడాను ఈ భక్తి అనేటువంటి అది ఈశ్వర చరణాల మీద ఆ ఆకాశాన్ని వదలకుండా ఉన్నటువంటి మబ్బు అనే భక్తి ఎప్పుడూ కూడా దాన్ని గనక నిలుస్తుంది. అలా గనక నిలిస్తే కాదంబినీవ కురితే పరితోష వర్షం, మేఘాల వరుసలు కలిస్తే ఎలా ఆనందంగా వర్షం కురుస్తాయో అలాగే భక్తుని యొక్క భక్తి అనే మేఘం ఈ ఆకాశం లాంటి ఈశ్వర పాదవర్గాలను చేరితే ఆ తన్మయత్వంతో అపార వర్షం అంటే అది ఎట్లాంటి వర్షం? ఆ పారవస్యంలో ఆనంద వర్షం కురుస్తుందన్నమాట. అంటే మనకి భక్తి ఎంతో భక్తితో ఉన్నప్పుడు ఈశ్వర చరణాలు మనం తాకినప్పుడు మనకి ఇలాంటి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ ఆనంద బాష్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈశ్వరుని యొక్క మన భక్తి అనేటువంటి మబ్బు ఈశ్వరుని యొక్క ఆకాశాన్ని తాకినప్పుడు ఈ ఆనంద వర్షాలు కురుస్తున్నాయి. సంపూరితో భవతి యస్య మనస్తటాటక, ఏ భక్తుని యొక్క మనస్సు అనే చెరువు ఆ ఆనందంతో నిండుతుందో ఆ ఆనంద వర్షం రావాలి, మనలో ఆ విధమైనటువంటి భావన కలగాలి. ఆ భావనతో మనకి ఆనంద బాష్పాలు రావాలి. ఈశ్వరుని తలుచుకోగానే మనకి ఒక విధమైన ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయంటే ఒళ్ళు పులకరించినప్పుడు వస్తాయి. ఒళ్ళు పులకరించాలంటే మనం తన్మయత్వంలోకి వెళ్ళాలి. తన్మయత్వంలోకి వెళ్ళాలంటే భక్తి అనేటటువంటి మబ్బు తప్పనిసరిగా ఆకాశమైనటువంటి ఈశ్వరుడు పాదాలని చేరాలి. అది సంపూరితో భవతి. అప్పుడు మనకి యస్య మనస్తటాకం, ఏ భక్తుని యొక్క మనస్సు అనేటువంటి చెరువు ఆ ఆనందంతో నిండుతుందో ఆ ఆనంద వర్షంతో నిండుతుందో అట్లా నిండటం వలన ఏమవుతుంది? తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. అటువంటి భక్తుని యొక్క జన్మం అనే పేరు సఫలమైపోతుంది. ఆయన భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జన్మకి సార్థకత జరగాలి, సఫలత చెందాలి అంటే ఈ విధంగా భక్తి కలిగి ఉండాలి భగవంతుడి మీద. అటువంటి సఫలం జరుగుతుంది. అటువంటి ఈ మేఘం ఈశ్వరాచరణ ఆకాశాన్ని చేరితే ఆనందం బాష్పాలు కనుక వస్తే ఆ భక్తుని యొక్క జన్మ సాఫల్యం చేకూరుతుంది. కానీ అన్యులకు మాత్రం కాదు. అంటే ఏ విధమైనటువంటి భక్తి లేని వాళ్ళకి మాత్రం జన్మ సాఫల్యత ఉండదు. మనము తప్పనిసరిగా అంటే మన మనస్సు కోరుకోవాలి. ఈశ్వరుడు యొక్క చరణాలు మన మనస్సు కోరుకొని తీరాలి. అప్పుడే జన్మ సాఫల్యత పొందాలంటే మనం తప్పనిసరిగా ఈశ్వరుణ్ణి విడవకుండా భక్తిని ప్రదర్శించాలి. ఆయనకి తెలియజేయాలి, స్వామి నీ మీద నాకు ఎంతో భక్తి ఉన్నది అని. మనం ఎప్పుడైతే మనం ఆ పులకరింతలు ఆ తన్మయత్వంలో ఆ ఈశ్వరుడు యొక్క పాదాలని మనం పట్టుకుంటామో అప్పుడు ఈశ్వరుడు మనల్ని కరుణిస్తాడు, మన జన్మకి సార్థకత కలుగుతుంది అని చెప్పి గురువుగారు ఈ విధంగా చెప్పారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.